అరుణాచలంలో ప్రదక్షిణానికి 3 నియమాలు ఉన్నాయి. ఎప్పుడూ కుడి పక్కకి వెళ్ళకూడదు. ప్రదక్షిణంలో ఎడంచేతి పక్క నుంచే చెయ్యాలి. ఎందుచేత అంటే దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, ఇంద్రుడు కూడా కుడి చేతి వైపు ప్రదక్షిణం చేస్తారు. సిద్ధ సంఘములు ప్రదక్షిణం చేస్తుంటాయి. అందుకని మనం అటు వెళ్ళకూడదు. అరుణాచల ప్రదక్షిణంలో కోరిక కోరకూడదు. ఎందుకో తెలుసా? దేవతలు మనని చూస్తే వరమిస్తారు. మీరేదో అడిగితే అక్కడితో పోతుంది. మీరు ఏమీ అడగకుండా ప్రదక్షిణం చేస్తే దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. ప్రదక్షిణం చేసేటప్పుడు మాట్లాడరు. ప్రదక్షిణం చేస్తూ మీరు మాట్లాడారనుకోండి, మీరు ఎక్కడ వరకు ప్రదక్షిణం చేసి మాట్లాడారో అక్కడ వరకు ఆ ప్రదక్షిణ ఫలితం మీరు ఎవరితో మాట్లాడారో వాళ్ళకి ఎడుతుంది. ఇక ధార పోయక్కర్లేదు, ధార పోసేసినట్టే. అందుకు మాట్లాడరు. ప్రదక్షిణం మౌనంగా చేస్తారు. దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది కదా. ప్రదక్షిణ విధి అని ప్రదక్షిణం చేసేటప్పుడు కూడా అంత శ్రద్ధతో చేయాలి.